ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2024వ సంవత్సరం డిసెంబర్ 28వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ యొక్క శనివారం రోజు రాత్రి 8:28 లోపు ఒక కోరికనైతే మీకు తీరబోతుంది. అంటే చాలా కాలంగా ఉన్నటువంటి ఒక కోరిక తీరే అవకాశాలు కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ఆ కోరిక ఏంటి? అలాగే ఈ రోజు దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఏ అంశాలు? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి? అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏదైతే పని మొదలు పెడతారో దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. పట్టుదల, స్వయం కృషి అధికంగా ఉంటుంది. ఇతరుల సొమ్ము మీద ఆశపడరు. స్వార్థతంపైనే ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, డిసెంబర్ 28వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి చూస్తే కనుక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు ఉండబోతుంది. కానీ రాత్రి 8:20 లోపు మాత్రం మీ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీ జీవితంలో మీకు బలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అవివాహితులకి వివాహం జరగాలని సంబంధాలు చూస్తూ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మధ్యవర్తుల ద్వారా కానీ, మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక సంబంధం వచ్చి అది సెటిల్ అయ్యే అవకాశాలు రాత్రి 8:28 లోపు మీ యొక్క జాతకంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో, అంటే చాలా కాలంగా మంచి ప్యాకేజ్ తో మంచి ఉద్యోగ అవకాశం రావాలని కోరికను కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ కోరిక ఈ రోజు తీరబోతుందని చెప్పుకోవాలి. ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాగే మంచి ఉద్యోగ అవకాశంతో మీరు మున్ముందు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ, ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్న వారు ఉన్నారో వారు కూడా వారి కోరికను నెరవేర్చుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే ప్రమోషన్ రావటం కానీ, ఆర్థిక పెరుగుదల రావటం కానీ, దీనికి సంబంధించి మంచి న్యూస్ నైతే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు ఉద్యోగ జీవితంలో వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కొంతమంది సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే విదేశాలకు వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని చాలా కాలంగా కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో రాత్రి 8:28 లోపు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారి వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించడానికి, లేకపోతే నూతన వ్యాపారాల పెట్టుబడుల కోసం, డబ్బుల కోసం, అంటే ఆర్థికంగా డబ్బు సమకూర్చుకోవటం కోసం మీరు కొన్ని ప్రయత్నాలు చేసి ఫలితం ఏ విధంగా వస్తుందో అని, అంటే ఉదాహరణకి లోన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని వ్యాపారాన్ని విస్తరించాలని కానీ, నూతన వ్యాపారాన్ని పెట్టుకోవాలని కానీ మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ఆర్థిక పెరుగుదల కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ మీరు కనుక కృషి చేస్తున్నట్లయితే ఆ కోరిక కూడా నెరవేరబోతుంది. అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో కూడా మీరు సక్సెస్ అవుతారు. దానికి సంబంధించినటువంటి
కోరిక ఈ రోజు నెరవేరే అవకాశాలు శనివారం రాత్రి 8:20 లోపు అంటే డిసెంబర్ 28వ తేదీ రోజు రాత్రి 8:28 లోపు మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు చాలా కాలంగా మీకున్నటువంటి బలమైన కోరిక ఏదైతే ఉందో అంటే పరిస్థితులు అందరికీ భిన్నంగా ఉంటాయి. అలాగే వారి యొక్క అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. వారి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. అంటే మీ జీవితంలో ఈ కోరికల్లో ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో అంటే ఈ కోరికలు మాత్రమే కాకుండా మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజు గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు చాలా కాలంగా కలిగి ఉన్నటువంటి బలమైన కోరికను నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా మంది నిజాయితీగా ఉంటారు కానీ స్నేహితులను నిజాయితీ గల వ్యక్తులను ఎంపిక చేసుకోరు. అంటే వీరి యొక్క మనస్తత్వం ఎంత స్వచ్ఛంగా ఉన్నా కానీ ఎదుటి వారి యొక్క మనస్తత్వంతో సంబంధం లేకుండా వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకుంటారు. అటువంటి వారి యొక్క సహవాసం మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించి పెడుతుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైతే దీపారాధన విషయంలో కానీ లేకపోతే పూజా సమయంలో కానీ కొన్ని నియమాలు అంటే ఖచ్చితమైన నియమాలు పాటించకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారో వారి జీవితంలో కూడా లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు. కాబట్టి ఆ నియమాలు మీరు ఖచ్చితంగా పాటించాలి. శుచి శుభ్రత లేకుండా ఇంటిని ఉంచుకున్నట్లయితే కూడా మీ యొక్క జీవితంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభించదు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీ యొక్క మనస్తత్వాన్ని కూడా చాలా నిజాయితీగా ఉంచుకోవాలి. అంటే మీరు ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేస్తూ కూడా బయటి వ్యక్తులకి హాని చేస్తున్నట్లయితే కనుక మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ఫలితం కూడా దక్కదు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాల విషయంలో కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, దేవదేవతల యొక్క అనుగ్రహం, శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేయండి. అప్పుడు శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతనంగా మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్న వారికి కూడా ఈ రోజు వారి కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగాలని మీరు అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి. అంటే మీకు ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు ఉన్నా కానీ తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఇటువంటి కొన్ని నియమాలు పాటించడం ద్వారా, ఇటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. చాలా మంది కష్టాలు బాధలు కలిగినప్పుడు శని భగవానుణ్ణి నిందిస్తూ ఉంటారు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు. శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించడం ద్వారా మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. శని ఆశీస్సులతో మీరు అనుకున్నది కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. అయితే కుంభరాశి వారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.